సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని క్షీరాసాగర్ గ్రామంలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 9 సెర్చ్ పార్టీలుగా విడిపోయి గ్రామానికి ఇన్నర్ అవుట్ కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలతో పాటు బెల్ట్ షాపుల్లో అమ్మకానికి ఉంచిన 36 లీటర్ల మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నగరానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండటంతో కొత్త వ్యక్తులు ఇక్కడి నుంచి వచ్చి నివాసం ఉంటున్నారనే సమాచారంతో ఈ సెర్చ్ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. ఆధార్, ఫోటో, ఐడెంటిటీ ప్రూఫ్ లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అలాగే వేసవికాలం కావడంతో ప్రజలు ఆరు బయట నిద్రిస్తే దొంగతనాలు జరిగే ఆస్కారం ఉందని, కాబట్టి ఇండ్లలోనే నిద్రించి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. క్షీరాసాగర్ విలేజ్లో సిద్దిపేట కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో కార్డనెడ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ విలేజ్లో రీసెంట్లీ ఒక మర్డర్ కేసు జరిగింది. కొంతమంది సాయంత్రం పూట తాగి హవారగా తిరుగుతున్నారు. తర్వాత ఇది హైదరాబాద్ సిటీకి దగ్గర ఉంది మరియు సిటీకి బార్డర్లో ఉన్నటువంటి విలేజ్ కాబట్టి కొత్త వ్యక్తులు తరచూ వచ్చి వెళ్తున్నారనే సమాచారం పైన ఈరోజు సర్ప్రైజ్గా కార్డనెడ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 20 మోటార్ సైకిళ్ళు, నంబర్ ఆఫ్ ప్లేట్ సరిగా లేనటువంటి లేదా రిజిస్ట్రేషన్ కానటువంటి వెహికల్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. కొన్ని బెల్ట్ షాపుల్లో లిక్కర్ అమ్ముతున్నటువంటి బీర్లు మరియు క్వార్టర్ బాటిళ్ళు, హాఫ్ బాటిళ్ళు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ కూడా లిక్కర్ షాపులో బెల్ట్ షాప్గా అమ్ముతున్నటువంటి వాళ్ళన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.